టీశాట్కి స్వాగతం. గ్రూప్ 1 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఈరోజు మనం చర్చించుకోబోతున్న అంశం క్రిస్ప్ ఆర్ టెక్నాలజీ. సో ఈ టాపిక్ యొక్క ప్రాధాన్యత ఎక్కడుందో ఫస్ట్ చూద్దాం. నెంబర్ 1, గ్రూప్ 1 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పేపర్ 5లో సెక్షన్ 2 యూనిట్ 3లో ఉన్నటువంటి టాపిక్ ఇది. ఆధునిక బయోటెక్నాలజీలో ఈ క్రిస్పర్ టెక్నాలజీకి సంబంధించినటువంటి టాపిక్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వై దిస్ ఈజ్ సో ఇంపార్టెంట్? ఈ టాపిక్ ఎక్స్పెక్ట్ చేయడానికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. నెంబర్ 1, 2020 డిసెంబర్లో జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ ఏపీపీఎస్సిలో డైరెక్ట్ క్వశ్చన్ అడగటం జరిగింది. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్రిస్ప్ ఆర్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లస్ ఆల్ నోబెల్ ప్రైజెస్. సో గ్రూప్ 1 మెయిన్స్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ తర్వాత అభ్యర్థులు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాల పట్ల ఇంకొంచెం విస్తృతంగా చర్చించాలనే ఒక భావనకు రావటం జరిగింది. దీనికి కారణం ఏంటంటే, సో మనం పెరిఫెరల్గా ప్రిపరేషన్ ఈజ్ నాట్ సఫిషియంట్ ఫర్ యువర్ గ్రూప్ 1 మెయిన్స్. అంటే ప్రిలిమినరీలో కూడా కొంచెం విస్తృతంగా క్వశ్చన్స్ అడిగాడు కాబట్టి మెయిన్స్లో కూడా ఇంకా డీటెయిల్డ్గా ఇన్డెప్త్గా క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో 2020 నుంచి 2021, 2022 3 సంవత్సరాలకు సంబంధించిన నోబెల్ బహుమతులు లేదా నోబెల్ గ్రహీతలు చేసినటువంటి ఆవిష్కరణలు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్, ఇది ఆల్రెడీ గ్రూప్ 1లో అడిగాడు, ఏపీపీఎస్సీలో అడిగాడు కాబట్టి ఇంపార్టెంట్. నెంబర్ 2, 2020 రసాయనిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చిన కంటెక్స్ట్లో ఇది ఇంపార్టెంట్. నెంబర్ 3, ఇది ఆల్రెడీ యూపీఎస్సీ ప్రిలిమినరీలో 2 సార్లు, మెయిన్స్లో ఒకసారి అడిగాడు కాబట్టి ఈ క్రిస్పర్ టెక్నాలజీ అనేది చాలా చాలా ది మోస్ట్ యాంటిసిపేటెడ్ క్వశ్చన్ ఇన్ యువర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాంపోనెంట్. ఓకే, అసలు క్రిస్పర్ అంటే ఏంది, ఈ క్రిస్పర్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు, దీనికి సంబంధించిన అనువర్తనం గురించి చూద్దాం. సో బిఫోర్ స్టార్టింగ్ దిస్, సో ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ వాట్ ఈజ్ క్రిస్పర్ టెక్నాలజీ. వాట్ ఈజ్ క్రిస్ప్ ఆర్ టెక్నాలజీ? క్రిస్ప్ ఆర్ టెక్నాలజీ అనగానేమి, ఈ టెక్నాలజీ యొక్క మెయిన్ అంశాలు, దీనికి సంబంధించిన అంశాలను చర్చించండి. నెంబర్ 2, క్రిస్పర్ టెక్నాలజీ యొక్క అనువర్తనాలు. సో వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ క్రిస్పర్ టెక్నాలజీ? క్రిస్పర్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మెయిన్ అప్లికేషన్స్ ఎలా ఉంటాయి, దీనికి సంబంధించినటువంటి వై దిస్ టెక్నాలజీ ఈజ్ సో ఇంపార్టెంట్ అనేది అప్లికేషన్స్లో చూడవచ్చు. నెంబర్ 3, క్రిటికల్లీ ఎవాల్యుయేట్. అంటే ఈ క్రిస్పర్ టెక్నాలజీ అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారంగా ఉందా లేకపోతే ఈ ఆధునిక జీవశాస్త్రంలో ఇది అన్ని సమస్యలకు పరిష్కారంగా చూపించగలదా లేదా అనేది క్రిటికల్ ఎగ్జామినేషన్. అంటే దీంట్లో పాజిటివ్స్ రాస్తారు, నెగిటివ్స్ రాసి కంక్లూజన్కి వెళ్తారు అనమాట. సో ఇది క్రిస్పర్కి సంబంధించినటువంటి సినాప్సిస్. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ ట్రై టు రిమెంబర్ గ్రూప్ 1 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలను మీరు రివైజ్ చేసుకోవటానికి చాలా ఎక్కువ టైం ఉండదు కాబట్టి, ఎగ్జామ్ ఒక రోజు జరిగిన తర్వాత నెక్స్ట్ వెంటనే ఇంకొక రోజు ఓన్లీ 1 డేనే ఖాళీ ఉంటుంది కాబట్టి మీరు ప్రతి టాపిక్ చదివి నోట్స్ రాసుకొని బైహార్ట్ చేసి దానికి సినాప్సిస్ తయారు చేసుకోవాలి. ఎప్పుడైతే మీ చేతిలో సినాప్సిస్ ఉంటుందో అప్పుడు మాత్రమే ప్రిపరేషన్ అయిపోయింది అనుకోండి. అంతేగాని చదివినంత మాత్రాన లేదా నోట్స్ చేసుకున్నంత మాత్రాన కాదు, దాన్ని సినాప్సిస్ లాగా తయారు చేసుకోవాలి. ఎలా సినాప్సిస్? అసలు క్రిస్పర్ అంటే ఏంది, దీనికి సంబంధించిన 1, 2, 3, 4 పాయింట్స్. అనువర్తనాలు, దీనికి సంబంధించిన 1, 2, 3, 4 పాయింట్స్. నెక్స్ట్ పాజిటివ్స్ ఒక 5, నెగటివ్స్ ఒక 5, ఒక కంక్లూషన్. అలా ప్రతి టాపిక్ని మీరు సినాప్సిస్ రూపంలో తయారు చేసుకున్నప్పుడు మాత్రమే మీరు గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపరేషన్ని పూర్తి స్థాయిలో చేస్తున్నట్టు. క్రిస్పర్ అనగా క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్. సో దీంట్లో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ క్లస్టర్డ్ రెగ్యులర్ ఇంటర్స్పేస్డ్ short palindromic. Clustered regularly interspaced short palindromic repeats is the short form of CRISPR technology. So ఈ CRISPR టెక్నాలజీలో why this is so peculiar? దీన్ని మానవ ఆధునిక శాస్త్రంలో ఎవరు కృత్రిమంగా తయారు చేసినటువంటి సాంకేతిక పరిజ్ఞానం కాదు. ఇది ఆల్రెడీ బ్యాక్టీరియాలో తమంతట తాము
వ్యాధి కారకాన్ని నుంచి రక్షించుకోవడానికి బ్యాక్టీరియాలు ఏర్పరచుకున్న రక్షణ వ్యవస్థ. ఐమ్ రిపీటింగ్ ది సెంటెన్స్. ఏదైనా ఒక వ్యాధి కారకం బ్యాక్టీరియాలోకి ప్రవేశించినప్పుడు బ్యాక్టీరియా తనంతట తాను తనను రక్షించుకోవటానికి ఏర్పాటు చేసుకున్నటువంటి రక్షణ వ్యవస్థ పేరు CRISPR, క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్ షార్ట్ పాలిండ్రామిక్ రిపీట్. పాలిండ్రామిక్ రిపీట్ అంటే మలయాళం, మేడం అంటే ఇటువైపు నుంచి చూసిన ఒకే రకమైనటువంటి స్పెల్లింగ్ ఉండేటువంటి. సో ఫర్ ఎగ్జాంపుల్ డాడ్, పాలిండ్రామిక్ రిపీట్. అలా జన్యు సమాచారం ఎటువైపు నుంచి చూసినా ATGC, ఓకే, GTA ఈజ్ ద పాలిండ్రామిక్ రిపీట్. సో ఇలా ఎటువైపు నుంచి చూసినా ఉన్నటువంటి పాలిండ్రామిక్ రిపీట్లు అనేక సంఖ్యలో ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే పాలిండ్రామిక్ అంటారు. ఇలా బ్యాక్టీరియా ఎలా ఈ CRISPR టెక్నాలజీని ఉపయోగించుకుంటుందంటే, యాక్చువల్గా జపాన్ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త ఈ CRISPR టెక్నాలజీ బ్యాక్టీరియాలో ఉండటం మొట్టమొదటిసారిగా గమనించాడు. సో ఏదైనా ఒక వ్యాధి కారకం, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియానే ఒక పరాన్నజీవి, బ్యాక్టీరియా ఒక పరాన్నజీవి, అటువంటి పరాన్నజీవిలోకి వేరొక పరాన్నజీవి వచ్చిందంటే బ్యాక్టీరియాలోకి వచ్చే పరాన్నజీవి పేరు వైరస్ అనుకుందాం. సో బ్యాక్టీరియా ఇస్ ఏ పారాసైట్, బ్యాక్టీరియా. సో ఈ బ్యాక్టీరియాలోకి ఇంకొక పరాన్నజీవి వస్తే దట్ ఈస్ వైరస్ వంటి పరాన్నజీవులు వచ్చింది అనుకుందాం. సో ట్రై టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. ఒక వైరస్ బ్యాక్టీరియాలోకి వచ్చిన తర్వాత బ్యాక్టీరియా తనను తాను రక్షించుకోవడానికి ఆ వైరస్ యొక్క జన్యు సమాచారాన్ని నిర్వీర్యం చేయడానికి ఏర్పరచుకున్న రక్షణ వ్యవస్థ పేరు CRISPR టెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరంలోకి ఏదైనా ఒక వ్యాధి కారకం వచ్చినప్పుడు ఆ వ్యాధి కారకం నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి మన శరీరం ఉపయోగించే కాంపోనెంట్స్ని ఏమంటాము? యాంటీబాడీస్ అంటాం. మన శరీరం ఎవరిని తయారు చేస్తుంది? యాంటీబాడీస్ తయారు చేస్తుంది. అలాగే ఏదైనా ఒక వ్యాధి కారకం బ్యాక్టీరియాలోకి వచ్చినప్పుడు ఆ వ్యాధి కారకం యొక్క జన్యు సమాచారాన్ని, ఆ వ్యాధి కారకం యొక్క జన్యు సమాచారాన్ని ఎడిట్ చేసి దాన్ని నిర్వీర్యం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం పేరే CRISPR టెక్నాలజీ. అంటే ఒక వైరస్ వచ్చినప్పుడు వైరస్ యొక్క జన్యు సమాచారంతో ఈ CRISPR జన్యు సమాచారం వెళ్ళి దాన్ని అవాంఛనీయమైనటువంటి ప్రాంతాల్లో ఎక్కడెక్కడి నుంచి అయితే ఆ వైరస్ నుంచి ప్రోటీన్లు ఉత్పత్తి అవుతాయో, ఎక్కడి నుంచి అయితే ఆ వైరస్ యొక్క జన్యు సమాచారం నుంచి విష పదార్థాలు విడుదలవుతాయో ఆ విష పదార్థాలను కరెక్ట్గా కట్ చేసేటువంటి, జన్యు సమాచారాన్ని కట్ చేసేటువంటి అత్యంత సహజ సిద్ధమైనటువంటి జన్యు సమాచారం CRISPR టెక్నాలజీ. సో ఈ బ్యాక్టీరియాలో ఉన్నటువంటి ఈ CRISPR టెక్నాలజీని జపాన్ దేశానికి చెందిన శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా గమనించగా దాన్ని మానవునిలో ఏర్పడినటువంటి అనేక జన్యుపరమైనటువంటి లేదా జన్యు సాంక్రమిత వ్యాధులను నిర్మూలించడానికి, మానవుల్లో కనిపించే అనేక ఇతర జన్యు సాంక్రమిత వ్యాధులను నిర్మూలించడానికి ఈ CRISPR సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం జరిగింది. సో దీంట్లో మనకి ఫస్ట్ కనబడేది క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ పాలిండ్రామిక్ రిపీట్లో. సో ఇది పునరావృత ఆధార ఖండాలను కలిగి ఉన్న ప్రోకారియోటిక్ DNA యొక్క విభాగాలు. CRISPR అనేది ఎవరు? సో CRISPR టెక్నాలజీ అనేది ప్రోకారియోట్. క్యారియో అనగా కేంద్రకం, ప్రోకారియో అనగా కేంద్రక పూర్వ జీవులను ప్రోకారియోట్స్ అంటారు. నిజ కేంద్రక జీవులను యూకారియోట్స్ అంటారు. నిజమైన కేంద్రకాన్ని కలిగి కేంద్రకం చుట్టూ ఒక లేయర్ ఉంటే వాటిని నిజ కేంద్రక జీవులు అంటారు. అలా కాకుండా కేంద్రకం చుట్టూ ఆవరించినటువంటి పొర లేకుండా నిజమైనటువంటి కేంద్రకం లేకపోతే వాటిని ప్రోకారియోట్స్ అంటారు. బ్యాక్టీరియా ప్రోకారియోటిక్ జీవి కాబట్టి బ్యాక్టీరియాలో ఈ CRISPR సాంకేతిక పరిజ్ఞానం సహజ సిద్ధంగా ఉంటుంది. సో బ్యాక్టీరియా రక్షణ వ్యవస్థలో ఇవి కీలకమైన పాత్రను పోషిస్తాయి. ఈ CRISPR-Cas9 అని పిలువబడే జీనోమ్ ఎడిటింగ్ టెక్నాలజీకి ఆధారాన్ని ఏర్పరుస్తాయి. CRISPR అసోసియేటెడ్ ప్రోటీన్ నెంబర్, Cas మీన్స్ వాట్? CRISPR అసోసియేటెడ్ ప్రోటీన్ నెంబర్ 9. CRISPRలో మనకు కనిపించేటువంటి CRISPR టెక్నాలజీలో సో Cas9 అనే ఒక ప్రోటీన్ ద్వారా మనకి అవాంఛనీయమైనటువంటి జన్యువులను తొలగించడానికి కానీ వాంఛనీయమైన జన్యువులను ప్రవేశపెట్టడానికి కానీ ఈ CRISPR చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అసలు ఇది ఎందుకు ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అయిందంటే 2018వ సంవత్సరం నుంచి ఇది వార్తల్లోకి వస్తూ వచ్చింది. 2018వ సంవత్సరంలో చైనా దేశానికి చెందినటువంటి జియాన్ కుయి అనే శాస్త్రవేత్త, చైనా దేశానికి చెందిన
జియాన్ కుయి అనే శాస్త్రవేత్త. 2018 సంవత్సరంలో చైనా దేశానికి చెందినటువంటి జియాన్ కుయి అనే శాస్త్రవేత్త ఎల్టీఆర్ లాంగ్ టెర్మినల్ రిపీట్, సో ఎల్టీఆర్ని ఎడిటింగ్ చేయటం ద్వారా తల్లి నుంచి శిశువుకి హెచ్ఐవి వైరస్ రాకుండా విజయమయ్యాడు. లూలు మరియు నానా అనే ఇద్దరు కవలలను జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతిలో మొట్టమొదటిసారిగా తయారు చేసినటువంటి శాస్త్రవేత్త జియాన్ కుయి. సో క్రిస్పర్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మొట్టమొదటిసారిగా డిజైనింగ్ చేయబడినటువంటి చిన్నారులు అంటే లూలు మరియు నాను. ఎలా తయారు చేశాడంటే ఈ క్రిస్పర్ ద్వారా. సో హెచ్ఐవి పాజిటివ్ ఉన్నటువంటి హెచ్ఐవి పాజిటివ్ ఉన్న తల్లి నుంచి శిశువుకి హెచ్ఐవి రాకుండా ఉండటం కోసం హెచ్ఐవి వైరస్లో ఉన్నటువంటి లాంగ్ టెర్మినల్ రిపీట్ని బ్రేక్ చేశాడు. హెచ్ఐవిలో ఉన్నటువంటి ఏ భాగాన్ని బ్రేక్ చేశాడు? లాంగ్ టెర్మినల్ రిపీట్ని బ్రేక్ చేశాడు. ఎప్పుడైతే లాంగ్ టెర్మినల్ రిపీట్ బ్రేక్ అయిందో ఆటోమేటిక్గా హెచ్ఐవి తల్లి నుంచి శిశువుకి సంక్రమించలేదు. ఇక్కడ మీరు గమనించాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెచ్ఐవి అనేది అనేక రకాలుగా సంక్రమిస్తుంది. హెచ్ఐవి తల్లి నుంచి శిశువుకి సంక్రమిస్తుంది, లైంగిక సంపర్కాల ద్వారా సంక్రమిస్తుంది. సో తల్లి నుంచి శిశువుకి సంక్రమించే హెచ్ఐవిలో ప్రధానమైన భాగంగా మనం ఏం చెప్పొచ్చు అంటే ఎల్టీఆర్. వాట్ స్టాండ్స్ ఫర్ ఎల్టీఆర్? హెచ్ఐవి వైరస్ ఆ తల్లి నుంచి శిశువుకి జరాయువు లేదా ప్లాసెంటా ద్వారా సంక్రమించడానికి కారణమైనటువంటి భాగాన్ని ఏమంటారంటే ఎల్టీఆర్. సో జియాన్కు, ఈ చైనా దేశానికి చెందిన జియాన్కు ఏం చేశాడంటే హెచ్ఐవి వైరస్లో ఉన్నటువంటి ఎల్టీఆర్ భాగాన్ని తొలగించాడు. హెచ్ఐవి వైరస్లో ఉన్నటువంటి లాంగ్ టెర్మినల్ రిపీట్ భాగాన్ని తొలగించాడు. ఎప్పుడైతే హెచ్ఐవి వైరస్లో ఉన్నటువంటి లాంగ్ టెర్మినల్ రిపీట్ భాగం తొలగించబడిందో ఆటోమేటిక్గా సో తల్లి పాజిటివ్ కానీ శిశువులు నెగటివ్ అయ్యారు. కానీ సరైనటువంటి సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అనుమతులు లేకుండా, పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి గుర్తులు లేకుండా, సో క్లినికల్ ట్రయల్స్ లేకుండా ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని హ్యూమన్స్లో ట్రయల్ చేయటం వాంఛనీయమైన పరిణామం కాదు. కాబట్టి జియాన్ కుయిని అరెస్ట్ చేసి అతని యొక్క సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అన్నిటినీ డీబార్ చేయడం జరిగింది. ఆ అంశంతో ఈ క్రిస్పర్ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. అసలు ఈ క్రిస్పర్ అనగానేమి? క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ పాలిండ్రామిక్ రిపీట్ అని చెప్పుకున్నాం కదా. ఈ క్రిస్పర్ టెక్నాలజీలో దీంట్లో ఉన్నటువంటి ప్రోటీన్, ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాం? ఇట్ ఈస్ ఎ న్యాచురల్ డిఫెన్స్ మెకానిజం ఆఫ్ బ్యాక్టీరియా టు ఫైట్ అగైన్స్ట్ ద వైరస్. బ్యాక్టీరియాలో ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి రోగ నిరోధక వ్యవస్థ, ఈ వ్యవస్థ ద్వారా బ్యాక్టీరియా వైరస్ నుంచి తనను తాను రక్షించుకుంటుంది. ఇది జీవులలో జన్యువుల యొక్క శాశ్వతమైన మార్పులకు అనుమతిస్తుంది. ఓకే, సో యాక్చువల్గా ఏదైనా ఒక జన్యు సమాచారంలో మార్పు ఉంటే ఆ జన్యు సమాచారంలో మార్పులు రెండు రకాలైనటువంటి మార్పులను కలిగి ఉంటాయి. శాశ్వతమైన మార్పులు మరియు తాత్కాలికమైన మార్పులు. శాశ్వతమైన మార్పులు అంటే ఆ వైరస్ యొక్క జన్యు సమాచారం, ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఒక బ్యాక్టీరియా నుంచి వచ్చినటువంటి జన్యు సమాచారం పూర్తి స్థాయిలో అనేక తరాల పాటు మార్పులను కొనసాగిస్తూ ఉంటే అటువంటి మార్పులను ఏమంటారు? శాశ్వతమైన మార్పులు అంటారు. అలా కాకుండా ఒక తరంలో ఏర్పడిన మార్పులు ఆ తరంతో అంతర్మించిపోతే వాటిని ఏమంటారు? తాత్కాలిక మార్పులు అంటారు. అంటే క్రిస్పర్ టెక్నాలజీ, క్రిస్పర్ Cas9 టెక్నాలజీ ద్వారా ఏర్పడే మార్పులు శాశ్వతమైన మార్పులను కలుగజేస్తాయి. సో ఇవి క్రిస్పర్లు సుమారు 40% సీక్వెన్స్డ్ బ్యాక్టీరియా జన్యువుల్లో కనిపిస్తాయి. ఒక బ్యాక్టీరియాలోని జన్యు సమాచారంలో, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియాలో జన్యు సమాచారం వృత్తాకారంలో ఉంటుంది. ఆ వృత్తాకారపు బ్యాక్టీరియా సమాచారాన్ని ప్లాస్మిడ్ అని అంటారు. వృత్తాకారపు జన్యు సమాచారాన్ని ఏమంటారు? ప్లాస్మిడ్ అంటారు. ఈ ప్లాస్మిడ్ ఒసాకా విశ్వవిద్యాలయ పరిశోధకుడైన జపాన్ దేశానికి చెందినటువంటి ఒసాకా యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినటువంటి యోషిజుమి ఇషినో దీన్ని మొట్టమొదటిసారిగా ఎస్చెరీషియా కోలైలో కనిపెట్టాడు. ఒక బ్యాక్టీరియాలో ఉన్నటువంటి జన్యు సమాచారంలో, ఒక బ్యాక్టీరియాలోని జన్యు సమాచారంలో 40% జన్యు సమాచారం క్రిస్ప్-ఆర్ తోటి నిండి ఉంటుంది. దీన్ని ఎవరు కనిపెట్టారు? మొట్టమొదటిసారిగా జపాన్
దేశానికి చెందిన ఒసాకా యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినటువంటి యోషిజుమి ఇషినో దీన్ని మొట్టమొదటిసారిగా ఒక బ్యాక్టీరియాలోనే కనిపెట్టాడు. ఇది బ్యాక్టీరియాలోనే సహజ సిద్ధంగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఎస్చరీషియా కోలై, ఎస్చరీషియా కోలి, ఈ కోలి లేదా ఎస్చరీషియా కోలి. సో ఒక నీటి యొక్క నాణ్యతను, ఒక ప్రాంతంలో నీటి యొక్క స్వచ్ఛతను గుర్తించడానికి ఉపయోగించేటువంటి కౌంట్ని ఏమంటారు? ఈ కోలై. అలాగే మానవ శరీరంలో పెద్ద ప్రేగులో మానవునితో పాటు సహజీవనం చేస్తూ మానవుని యొక్క మానవునికి అవసరమైనటువంటి అనేక పోషకాలను, లవణాలను శోషింపచేయడానికి దోహదం చేసే బ్యాక్టీరియా ఈ కోలై అంటారు. సో ఇది ఆల్మోస్ట్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా. దీనివల్ల అనేక రకాలైనటువంటి ఇన్ఈక్వాలిటీస్ కూడా ఏర్పడతాయి. సో 40% జన్యు సమాచారం క్రిస్పర్ కలిగి ఉంటుంది. దీన్ని యోషిజుమి ఇషినో కనుగొన్నాడు. సో మనం ఇంట్రొడక్షన్ చెప్పుకున్నాం. ఇంట్రొడక్షన్లో ఏం చెప్పుకున్నాం? వాట్ ఈస్ క్రిస్పర్ టెక్నాలజీ, అసలు క్రిస్పర్ టెక్నాలజీ దేనికి పనిచేస్తుంది, ఏం చేస్తుంది, ఎలా పనిచేస్తుంది. ఏం పనిచేస్తుంది చెప్పుకున్నాం? జీనోమ్ ఎడిటింగ్ చేస్తుంది, దీన్ని శాశ్వతమైన మార్పులు కలిగజేస్తుంది. దీన్ని మొట్టమొదటిసారిగా యోషిజుమి ఇషినో కనుక్కున్నాడు. అసలు మెయిన్ అప్లికేషన్స్, ఈ క్రిస్పర్ ద్వారా వ్యాధులను నయం చేయటానికి, జన్యువులను తగినంతగా ఎడిట్ చేయడానికి శాస్త్రవేత్తలకు అనుమతించే ఒక సమర్థమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే అనేక రకాలైనటువంటి జన్యు సాంక్రమిత వ్యాధులు మన మానవాళిలో కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వర్ణాంధత్వం కావచ్చు, సికిల్ సెల్ అనీమియా కావచ్చు, తెలసీమియా కావచ్చు, సో 13వ క్రోమోజోమ్ యొక్క ట్రైజోమీ కావచ్చు, 15th, 18th, 19th, ఇలా అనేక క్రోమోజోముల ఆధారిత జన్యు సాంక్రమిత వ్యాధులు ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని నయం చేయటానికి ఈ క్రిస్పర్ టెక్నాలజీ చాలా ఆధునికమైన పరిజ్ఞానంగా చెప్పచ్చు. ఎలా అంటే ఇది ఒక జీనోమ్ ఎడిటింగ్ టూల్. జీన్ని ఒక నిర్దిష్టమైన భాగంలో కట్ చేసి అవాంఛనీయమైనటువంటి జన్యువులను సప్రెస్ చేసి వాంఛనీయమైనటువంటి జన్యువులను ఆ ప్రాంతంలో ప్రవేశపెట్టడానికి తోడ్పడే అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం. ఇంకా దాదాపుగా ఒక 15-20 సంవత్సరాల తర్వాత మానవాళిలో ఎటువంటి జన్యు సాంక్రమిత వ్యాధులు లేకుండా చేయగలిగే సమర్థమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం పేరు వి కెన్ సే ఇట్ యాజ్ క్రిస్పర్ టెక్నాలజీ. అంటే వ్యాధులను నయం చేయటం. ఎటువంటి వ్యాధులు? జన్యు సాంక్రమిత వ్యాధులు, జన్యు సాంక్రమిత వ్యాధులను. సో కొన్ని వ్యాధులు పరంపరంగా వంశపారంపర్యంగా సంక్రమిస్తుంటాయి. మరియు ఒక నిర్దిష్ట పోషక పదార్థం లేదా కరువు లేదా చీడపీడలను తట్టుకునే పెరుగుదలకు దారితీసే జన్యువులను జన్యువును ఏర్పాటు చేయాలని శాస్త్రవేత్తలు కోరుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఒక భాగంలో ఐరన్ నిక్షిప్తం చేయటం కావచ్చు, ఆర్ఎల్స్ ఏదైనా ఒక దాంట్లో కాపర్ని ఇన్స్టాల్ చేయటం కావచ్చు, ఏదైనా ఒక పంటలో విటమిన్ ఏని నిక్షిప్తం చేయటం కావచ్చు. ఇలా వాంఛనీయమైనటువంటి పోషక పదార్థాలను ప్రవేశపెట్టడం లేదా కరువు లేదా చీడపీడలను తట్టుకొని పెరగడానికి అవసరమైన ఏదైనా ఒక జన్యువుని ప్రవేశపెట్టడం కూడా మనకి ఈ క్రిస్పర్ టెక్నాలజీలోని ప్రధానమైన అనువర్తనంగా చెప్పవచ్చు. నెక్స్ట్, సో బెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ క్రిస్పర్ టెక్నాలజీకి మీరు ఈ ఎగ్జాంపుల్ మాత్రం తప్పనిసరిగా ప్రస్తావించాలి. నెంబర్ ఈజ్ నథింగ్ బట్ సికిల్ సెల్ అనీమియా. సో వాట్ ఈజ్ సికిల్ సెల్ అనీమియా అంటే, వాస్తవానికి ఒక ఆర్ఎన్ఏ, ఒక ఆర్బీసీ యొక్క ఆకారం ఎలా ఉంటుందంటే బైకాన్కేవ్ షేప్లో ఉంటుంది. ఒక ఆర్బీసీ యొక్క ఆకారం ఎలా ఉంటుంది? బైకాన్కేవ్ షేప్లో ఉంటుంది. ఈ బైకాన్కేవ్ షేప్లో ఉన్నటువంటి ఆర్బీసీ కొన్ని జన్యుపరమైనటువంటి మార్పుల వలన ఇది కొడవలి ఆకారంలోకి మారుతుంది. ఎప్పుడైతే బైకాన్కేవ్ షేప్ లేదా ద్విపుటాకారపు ఆర్బీసీ కొడవలి ఆకారంలోకి మారుతుందో, ఈ కొడవలి ఆకారంలోకి మారటం వలన ఇది అనేక రకాలైనటువంటి జన్యుపరమైనటువంటి ప్రభావాలకు మరియు భౌతిక ధర్మాలను కోల్పోతుంది. ఎలా అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ చూశారు, ఇది చూశారు. సో దీని యొక్క బాహ్య ఉపరితలం ఎక్కువగా ఉంటుంది, దీని యొక్క బాహ్య ఉపరితలం తక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే బాహ్య ఉపరితలం ఎక్కువగా ఉంటుందో ఇది ఎక్కువ మోతాదులో ఆక్సిజన్ తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. సో ఆరోగ్యవంతమైన మానవుడికి
సికిల్ సెల్ అనీమియా వచ్చిన వ్యాధిగ్రస్తుడికి ప్రధానమైన వ్యత్యాసం ఎక్కడ కనబడుతుందంటే దాని యొక్క ఉపరితలంపై ఆర్బీసీలు ఆక్సిజన్ని తీసుకెళ్లే సామర్థ్యం. సో బైకాన్కేవ్ షేప్లో ఎక్కువ ఆర్బీసీని ఆక్సిజన్ తీసుకెళ్లే సామర్థ్యం ఉంటే సికిల్ సెల్లో ఆక్సిజన్ తీసుకెళ్లే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. సో సికిల్ సెల్ అనీమియా అనేది ఒక వ్యాధి. ఎటువంటి వ్యాధి? ఇది జన్యు సాంక్రమిత వ్యాధి. సో మీరు ఆర్బీసీ ఎర్రగా ఎందుకు ఉంటుందంటే దానిలో ఉన్నటువంటి ఒక వర్ణకం పేరు హీమోగ్లోబిన్. ఆర్బీసీ ఎందుకు ఎర్రగా ఉంటుంది? దీనిలో ఉన్నటువంటి ప్రధానమైన వర్ణకం హీమోగ్లోబిన్. ఈ హీమోగ్లోబిన్లో ప్రధానంగా వీ కెన్ సీ 2 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్, హీమ్ మరియు గ్లోబులిన్. సో ఈ హీమ్ మరియు గ్లోబులిన్లో గ్లోబులిన్ ప్రధానంగా గ్లోబ్యులిన్ 2 ఆల్ఫా మరియు 2 బీటా శృంఖలాలను కలిగి ఉంటుంది, 2 చైన్లను కలిగి ఉంటుంది. సో 2 ఆల్ఫా చైన్స్ అండ్ 2 బీటా చైన్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ బీటా చైన్లో 6వ స్థానంలో, సో ప్రోటీన్ కాబట్టి ప్రోటీన్ ఎవరితో నిర్మితమై ఉంటుంది? అమైనో ఆమ్లాలు ఉంటుంది. సో ఫస్ట్ అమైనో ఆమ్లం, సెకండ్ అమైనో ఆమ్లం, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. ఈ 6వ అమైనో ఆమ్లం వద్ద, 6th అమైనో యాసిడ్ వద్ద మనకి కనుక ఇఫ్ వీ కెన్ సీ గ్లూటామిక్ ఆమ్లం ఉంటుంది కాబట్టి అతను యొక్క ఆర్బీసీ హెల్దీగా ఉంటుంది. ట్రై టు అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్. ఆర్బీసీ ఎర్రగా ఉండటానికి ప్రధానమైన కారణం హీమోగ్లోబిన్లోని గ్లోబులిన్ అనే ప్రోటీన్లో 2 ఆల్ఫా చైన్లు ఉంటాయి, 2 బీటా చైన్లు ఉంటాయి. బీటా చైన్లోని 6వ స్థానం వద్ద ఎవరు ఉంటారు? గ్లూటామిక్ ఆమ్లం ఉంటుంది. సో ఎప్పుడైతే గ్లూటామిక్ ఆమ్లం ఉంటుందో అక్కడ అందరూ ఆరోగ్యంగా. సో ఎప్పుడైతే గ్లూటామిక్ ఆమ్లం 6వ స్థానంలో ఉంటుందో ఆ వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఎప్పుడైతే గ్లూటామిక్ ఆమ్లం స్థానంలో వ్యాలైన్ వచ్చి చేరుతుంది, వెన్ ఎవర్ ద గ్లూటామిక్ ఆమ్లం స్థానంలో గ్లూటామిక్ యాసిడ్ స్థానంలో వ్యాలైన్ వస్తే, వెన్ ఎవర్ ఇట్ గెట్స్ వ్యాలైన్ ఇన్స్టెడ్ ఆఫ్ గ్లూటామిక్ యాసిడ్, అక్కడ మనకి హెచ్బిఎస్ అనే ఒక అసాధారణమైన హిమోగ్లోబిన్ ఉంటుంది. ట్రై టు అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్. హెచ్బిఏ 6వ స్థానంలో గ్లూటామిక్ ఆమ్లం ఉంటే, 6వ స్థానంలో గ్లూటామిక్ ఆమ్లం ఉంటే అది హిమోగ్లోబిన్ ఏ. మనందరి ఆరోగ్యవంతులందరిలో 6వ స్థానంలో ఏ ఆమ్లం ఉంది? గ్లూటామిక్ ఆమ్లం ఉంది. ఓకే, కానీ ఆ 6వ స్థానంలో గ్లూటామిక్ యాసిడ్ బదులు కనుక ఒకవేళ వ్యాలైన్ వస్తే అది ఎటువంటి హిమోగ్లోబిన్కి దారితీస్తుంది? సికిల్ సెల్ అనీమియాకు దారితీస్తుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ వాట్? హెచ్బిఎస్. సో ఈ ఒకే ఒక్క అమైనో ఆమ్లం, మిగతాదంతా సేమ్. సో 2 ఆల్ఫా చైన్లు, 2 బీటా చైన్లు, 2 ఆల్ఫా చైన్లో ఉన్నటువంటి అమైనో ఆమ్లాలన్నీ సేమ్. బీటా చైన్లలో గ్లూటామిక్ యాసిడ్ తప్ప మిగతా అమైనో ఆమ్లాలన్నీ సేమ్. కానీ ఎప్పుడైతే గ్లూటామిక్ ఆమ్లం స్థానంలో 6వ స్థానంలో ఉండాల్సిన గ్లూటామిక్ ఆమ్లం ప్లేస్లో వ్యాలైన్ వచ్చి చేరుతుందో అప్పుడు మొత్తం అసాధారణమైన పరిస్థితులు ఏర్పడి ఏమవుతుంది? సికిల్ సెల్ అనీమియాకు దారితీస్తుంది. ఇక్కడ క్రిస్పర్ ఎలా పనిచేస్తుందంటే, క్రిస్పర్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే 6వ స్థానంలో ఉన్నటువంటి గ్లూటామిక్ ఆమ్లాన్ని, అమైనో ఆమ్లం కాబట్టి తప్పనిసరిగా ఒక జన్యువు దీన్ని నిర్దేశిస్తుంది. ఏదో ఒక జన్యువు, సరే ఎక్స్ అనే జన్యువు గ్లూటామిక్ ఆమ్లాన్ని నిర్దేశిస్తుంది. సో ఆ జన్యువు బదులు, ఎక్స్ అనే జన్యువు బదులు వై అనే జన్యువు వచ్చింది అనుకుందాం. ఎక్స్ ఏమో గ్లూటామిక్ ఆమ్లాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, వై ఏమో వ్యాలైన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎక్స్ రావాల్సిన స్థానంలోకి వై రావటం వల్ల వ్యాలైన్ వచ్చింది. అప్పుడు ఏం చేస్తారు? క్రిస్పర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వైని తొలగించి ఎక్స్ని ప్రవేశపెట్టడం ద్వారా వ్యాలైన్ స్థానంలోకి ఎవరు వస్తారు? గ్లూటామిక్ యాసిడ్ వస్తుంది. తద్వారా రావాల్సినటువంటి అవాంఛనీయమైన లేదా అసాధారణమైన పరిస్థితుల నుంచి ఆ వ్యక్తిని కాపాడటం జరుగుతుంది. సో క్రిస్పర్ కాస్9 టెక్నాలజీ సికిల్ సెల్ అనీమియా వ్యాధిగ్రస్తులకు ఎంతగానో ప్రోత్సాహకరంగా పనిచేస్తుంది. నెక్స్ట్, క్రిస్పర్ కాస్9 టెక్నాలజీ క్యాన్సర్ థెరపీ, వారసత్వ వ్యాధులు మరియు జన్యు సాంక్రమిత వ్యాధులను నయం చేయటం కోసం మరియు మొక్కల యొక్క సంతానోత్పత్తిలో కూడా కొత్త అవకాశాలను ప్రవేశపెడుతుంది. సో ఎప్పుడైతే క్రిస్పర్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందో, సో జెనెటికల్లీ ఇన్హెరిటెడ్ డిసీజెస్, జన్యు సాంక్రమిత వ్యాధులు మరియు క్యాన్సర్ థెరపీలు, సంతానోత్పత్తి ద్వారా ఏర్పడుతున్నటువంటి సమస్యలను అధిగమించడానికి కూడా
ఈ క్రిస్పర్ క్యాస్9 టెక్నాలజీ ఎంతగానో దోహదం చేస్తుంది. సో నెక్స్ట్ 2020 రసాయన శాస్త్రం, ట్రై టు అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఇమాన్యుయల్ చార్పెంటియర్ మరియు జెన్నిఫర్ డౌనా అనే ఇద్దరు శాస్త్రవేత్తలకు 2020 రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి ఇచ్చారు. దే హ్యావెంట్ బీన్ అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్ ఆర్ ఫిజియాలజీ. సో స్ట్రెప్టోకోకస్ ప్యోజెనిసిస్ అనే బ్యాక్టీరియాను అధ్యయనం చేస్తున్నటువంటి ఇమాన్యుయల్ చార్పెంటియర్ ట్రాక్ ఆర్ఎన్ఏ అని పిలువబడే ఇంతకు ముందు తెలియని అణువును గుర్తించారు. సో ఇమాన్యుయల్ చార్పెంటియర్ ఏం చేశారంటే క్రిస్పర్ మీద పరిశోధనలు చేస్తూ స్ట్రెప్టోకోకస్ అనే బ్యాక్టీరియాను అధ్యయనం చేస్తూ దానిలో ఉన్నటువంటి ట్రాకర్ ఆర్ఎన్ఏను గుర్తించారు. సో తదుపరి అధ్యయనాలు ఈ ట్రాకర్ ఆర్ఎన్ఏ బ్యాక్టీరియా యొక్క రోగ నిరోధక వ్యవస్థలో భాగమని మరియు ఇవి బ్యాక్టీరియా వైరల్ డిఎన్ఏ నాశనం చేయడం. సో బ్యాక్టీరియా వైరల్ డిఎన్ఏ మీన్స్ వాట్ మై డియర్ ఫ్రెండ్స్? బ్యాక్టీరియాలోకి వచ్చినటువంటి వైరల్ జన్యువుని. సో తదుపరి అధ్యయనాలు ఈ ట్రాకర్ ఆర్ఎన్ఏ బ్యాక్టీరియా యొక్క రోగ నిరోధక వ్యవస్థలో భాగమని మరియు ఇది బ్యాక్టీరియా వైరల్ డిఎన్ఏ నాశనం చేయడానికి సహాయపడుతుందని వెల్లడించింది. దీన్ని ఈ ఆవిష్కరణను ఈమె 2011లోనే ప్రచురించడం జరిగింది. సో అదే సంవత్సరం 2011లో సో సమాంతరంగా జెన్నిఫర్ డౌనాతో కలిసి ఆమె బ్యాక్టీరియా యొక్క కత్తెరను, అంటే బ్యాక్టీరియా యొక్క జన్యు కత్తెర అంటారు, అంటే జన్యువులను అవాంఛనీయమైన ప్రాంతంలో కట్ చేసి వాంఛనీయమైన ప్రదేశంలోకి ప్రవేశపెట్టడానికి ఆమె చేసిన ప్రయత్నానికి గాను, జెన్నిఫర్ డౌనా మరియు ఇమాన్యుయల్ చార్పెంటియర్లు చేసిన ప్రయత్నానికి గాను వారికి 2020 సంవత్సరం రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి ఇవ్వటం జరిగింది. ఇది క్రిస్పర్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మొదటి భాగం.